ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం ఏర్పడి ఇంకా నెల రోజులు కాకముందే టీడీపీ నేతలు అధికార దర్పం ప్రదర్శిస్తున్నారు. పెన్షన్ల పంపిణీలో భాగంగా రాయచోటిలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి భార్య హరితారెడ్డి అధికారుల పట్ల దురుసుగా వ్యవహరించారు. పెన్షన్ల పంపిణీకి పోలీసుల కాన్వాయ్ కావాలంటూ హుకుం జారీ చేశారు. అంతేకాకుండా ఎస్ఐ రమేష్ ఆలస్యంగా వచ్చారని చిందులు తొక్కారు. తాను కాన్ఫరెన్స్లో ఉన్నానని ఎస్ఐ రమేష్ చెప్పినప్పటికీ సీఐకి లేని కాన్ఫరెన్స్ నీకేంటంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వచ్చాననుకున్నావా? డ్యూటీలో రావాలని చెప్పి యూనిఫామ్ కూడా లేదా దేనికి? సారీ, ఏంటి పొరపాటు? గవర్నమెంటే కదా ఇస్తుండే జీతము, వైసీపీ వాళ్ళు ఏమైనా ఇచ్చారా? మరి మీకోసం అర్ధగంట నుంచి వెయిట్ చేస్తాము. ఆంధ్రప్రదేశ్లో కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వంలోని వ్యక్తుల యొక్క కుటుంబ సభ్యులు కూడా అప్పుడే అధికార దర్పాన్ని ప్రదర్శిస్తున్నటువంటి పరిస్థితి. దీని మీద తీవ్రమైనటువంటి విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రామచంద్ర అందిస్తారు. రామచంద్ర, ఏపీ రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సతీమణి హరితారెడ్డి పోలీసులతో ప్రవర్తించిన తీరు చాలా విమర్శలకు తారితీసిందని చెప్పుకోవచ్చు. అయితే ఆమె ఈరోజు పింఛన్లు పంపిణీ చేస్తున్న క్రమంలో ఎస్కార్ట్ గా రావాలంటూ పోలీసులతో వాగ్వాదం చేశారు. ఆ నేపథ్యంలో ఆలస్యంగా వచ్చిన ఎస్ఐపై ఆమె దృష్టిగా అలాగే జులుం ప్రదర్శిస్తూ అధికార దర్పం ప్రదర్శించే ప్రయత్నం అయితే చేశారు. అయితే ఈ వీడియో అల్సైందని చెప్పుకోవచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు, పూర్తి స్థాయిలో. అయితే ఇదే అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి వెళ్ళింది. ఆ తర్వాత ఆయన స్పందించినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ అంశంపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అయితే పోలీసులతో మంత్రి సతీమణి మాట్లాడిన తీరును ముఖ్యమంత్రి చంద్రబాబు తప్పుపట్టినట్లుగా మనకు సమాచారం అందుతోంది. అయితే మంత్రి రాంప్రసాద్ తో ఇదే అంశంపై మాట్లాడి వివరణ కూడా ఇవ్వాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి కోరినట్టు తెలుస్తోంది. అయితే అధికారులు ఉద్యోగుల పట్ల అందరూ గౌరవంగా ఉండాలని చెప్పి కూడా ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు సూచించారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా ప్రవర్తిస్తే ఉపేక్షించబోనని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు హెచ్చరించినట్లుగా తెలుస్తోంది. పోలీసుల పట్ల తన భార్య ప్రవర్తనపై విచారం వ్యక్తం చేశారు మంత్రి రాంప్రసాద్ రెడ్డి. అయితే ఇలాంటి పొరపాట్లు మళ్లీ పునరావృతం కాకుండా చూసుకుంటానంటూ కూడా ముఖ్యమంత్రికి ఆయన సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది. రాయచోటిలో పోలీసు తనకు ఎస్కార్ట్ గా రావాలంటూ కూడా ఆమె హుకుం జారీ చేయడము, అలాగే ఇదంతా కూడా చాలా విమర్శలకు తావిచ్చింది. అటు విపక్షాలు కూడా మండిపడుతున్నాయి. అధికారం వచ్చి ఒక నెల కూడా గడవలేదు, అప్పుడే అధికార దర్పము అలాగే పోలీసులపై ఇలా విరుచుకుపడడం, అందులో పబ్లిక్ గా ప్రజల ముందర ఒక ఎస్ఐ రమేష్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆ రమేష్ ను అవమానపరిచేలాగా అలా ప్రశ్నించడం ఏ హక్కుతో, ఏ అధికారంతో మంత్రి సతీమణి ఇలా చేసిందని చెప్పి కూడా విమర్శలకు తావు ఇస్తోందని చెప్పుకోవచ్చు. అయితే దీన్ని ఉపేక్షించకుండా ఖచ్చితంగా దీని మందలింపుగా చంద్రబాబు నాయుడు చర్యలు తీసుకుంటారని చెప్పి కూడా మరోవైపు టీడీపీ వర్గాలు చెప్తున్నాయి. రాంప్రసాద్ రెడ్డి విషయంలోనే కాదు, మిగతా ఎవరైనా కూడా పార్టీ అధికారంలోకి వచ్చిందని చెప్పి పార్టీ కార్యకర్తలు కావచ్చు, నాయకులు ఎవరైనా కూడా అధికారులు అలాగే పోలీసుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తే మాత్రం తగిన శాస్త్రీ ఉంటుంది, అలాగే వారిపై కఠిన చర్యలు ఉంటాయని చెప్పి కూడా ముఖ్యమంత్రి ఈ సందర్భంగా హెచ్చరించినట్లుగా తెలుస్తోంది. మొత్తానికి ఈ రోజు మంత్రి సతీమణి చేసినటువంటి ఈ దుశ్చర్య అలాగే ఈ దురుసు ప్రవర్తన అలాగే అని చెప్పుకోవచ్చు. పోలీసుల పట్ల కాస్త ఇబ్బందికరమైనటువంటి ప్రవర్తన ఇలాంటివి పోలీస్ డిపార్ట్మెంట్ లో అందరూ కూడా అసంతృప్తిగా ఉన్నారు. అసంతృప్తి వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. పోలీసు అసోసియేషన్ కూడా దీనిపై త్వరలో స్పందించే అవకాశం ఉంది. రేపు ఒకవేళ మంత్రి రాంప్రసాద్ రెడ్డి దీనిపై ఒక వివరణ అలాగే క్షమాపణ కూడా కోరే అవకాశాలు అయితే కూడా కనిపిస్తున్నాయి. శివ, అయినా ఈ రకమైనటువంటి తీరుని ఏ రకంగా చూసుకోవాలి? ఎందుకంటే అధికారుల మీద ఒక పదవిలో ఉన్నటువంటి వ్యక్తులు ఏదైనా ప్రశ్నించారు లేదంటే కొంత చొరవ తీసుకుని మాట్లాడారంటే ఒక అర్థం ఉంది. కానీ ఇలా కుటుంబ సభ్యులు కూడా రంగంలోకి దిగడం, ఏకంగా పోలీస్ అధికారుల మీద ఈ రకంగా విరుచుకుపడడం, ఖచ్చితంగా దీని మీద కేసు కూడా ఫైల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది కదా? ఖచ్చితంగా అందరూ కూడా ఇదే విమర్శిస్తున్నారు. అసలు ఒక మంత్రి సతీమణి ఇలా ఏ హక్కుతో అలాగే ఏ అధికారంతో ఆమె
పోలీసులు ఇంతగా నిలదీసింది. అసలు పోలీసులు వారికి సమాధానం చెప్పాల్సిన జవాబుదారంగా ఉండాల్సిన అవసరమే ఉంది. మంత్రి తన ఎవరైతే తన భర్త ఉన్నాడో రాంప్రసాద్ రెడ్డి, ఆయనకైతే సమాధానం అడిగే హక్కు ఉంది. అలాగే ఆయన పోలీసులను మందలించే అధికారం ఉంది. కానీ ఈమెకి ఏ అధికారం, ఏ హోదాలో ఈమె పోలీసులకు ఎస్కార్ట్ పెట్టాలి, ఎస్కార్ట్ పెట్టకపోతే పోలీసులపై అంతగా చిందులు ఎందుకు వేస్తుందని చెప్పి కూడా వ్యతిరేకత అలాగే విమర్శలు అయితే పెద్ద ఎత్తున వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి దృష్టికి కూడా ఈ విషయం వెళ్ళింది. ఆ వెళ్ళిన సందర్భంలోనే ముఖ్యమంత్రి కూడా రాంప్రసాద్ రెడ్డికి ఫోన్ చేసి మందలించినట్లుగా తెలుస్తోంది. రేపు ఆయన జిల్లాకు వస్తారా, లేకపోతే తన సతీమణితో రేపు పోలీసులకు క్షమాపణ చెప్పిస్తారా అనేది కూడా మనం చూడాల్సి ఉంది. మరి పోలీసులు ఈ కేసు ఫైల్ చేసి సుమోటోగా కేసు ఫైల్ చేసి కానీ పోలీసులపై ఇటువంటి ఎవరు దురుసు ప్రవర్తన ఇంకెవరు చేయకుండా ఉండే కఠిన చర్యలు ఏమైనా తీసుకుంటారా అనేది మనం చూడాల్సి ఉంది. మొత్తానికి సీఎం చంద్రబాబు నాయుడు మాత్రం ఈ అంశంపై చాలా సీరియస్ అయినట్లు కూడా తెలుస్తోంది. దీనిపై ఒక వివరణ కూడా కోరినట్టుగా తెలుస్తోంది మంత్రి రాంప్రసాద్ రెడ్డిని. ఇట్లాంటివి చేస్తే మాత్రం గతంలో ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అధికారులను ఏ విధంగా చేశారో అలాంటి పరిస్థితి మరొకసారి టీడీపీకి కూడా వస్తుందని చెప్పి కూడా కొంతమంది బాహాటంగానే చెప్తున్నారు. అధికారం అనేది ప్రజలకు పాలన చేయడానికి, సేవ చేయడానికే తప్ప ఇలా అధికారులను, పోలీసులను ఇట్లా దురుసు ప్రవర్తన చేయడానికి కాదని చెప్పి కూడా కొంతమంది చెప్తున్నారు. అయితే స్వయాన ముఖ్యమంత్రి Z+ కేటగిరీ కలిగినటువంటి భద్రత కలిగినటువంటి ముఖ్యమంత్రి అంగు ఆర్భాటాల ఏమొద్దు, సాధారణంగానే ప్రజలను ఇబ్బంది పెట్టద్దు, నా సెక్యూరిటీ కోసం ప్రజలను ఇబ్బంది పెట్టద్దు అని చెప్తున్న తరుణంలో ఒక మంత్రి భార్య ఈ విధంగా చేయడము చాలా విమర్శలకు కావచ్చు, అలాగే వ్యతిరేకత కూడా మూట కట్టుకునే అంశంగా టీడీపీ పార్టీ కూడా చెడ్డ పేరు వచ్చే విధంగా ఉంటుందని చెప్పి కూడా కొంతమంది భావిస్తున్నారు. మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ అంశంపై ఎవరిపైన చర్యలు తీసుకుంటారనేది మనం వేచి చూడాల్సి ఉంటుంది. శివ, ఓకే, థ్యాంక్ యూ. వాళ్ళు ఏమైనా ఇచ్చారా, మరి డ్యూటీ చేస్తున్నారా, లేకపోతే ఏమన్నా మీకోసం అర్ధగంట నుంచి వెయిట్ చేస్తాము. మీరు వస్తున్నారా ఎట్లా కాన్ఫరెన్స్ వచ్చాననుకున్నావా? డ్యూటీలో రావాలని చెప్పి యూనిఫామ్ కూడా లేదా మీకు? దేనికి సారీ? ఏంటి పొరపాటు? గవర్నమెంటే కదా ఇస్తుండే జీతము. వైసీపీ వాళ్ళు ఏమైనా ఇచ్చారా? మరి డ్యూటీ చేస్తున్నారా, లేకపోతే ఏమన్నా మీకోసం అర్ధగంట నుంచి వెయిట్ చేస్తాము. మీరు వస్తున్నారా ఎట్లా? కాన్ఫరెన్స్